టు 7th వరకు ఈ వారం రోజుల్ని తల్లిపాల వారోత్సవాలు అని అంటారు. అంటే మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ప్రజలకు కూడా తెలియాలి. పిల్లలలో తెలివితేటలు పెరగాలన్నా, క్రియేటివిటీ పెరగాలన్నా, మంచి ఆలోచన శక్తి పెరగాలన్నా తల్లిపాలు అనేవి అద్భుతమైనవి. తల్లిపాలలో ప్రోటీన్స్, అనేక మినరల్స్ ఇవన్నీ కూడా తల్లిపాలలో ప్రోటీన్స్ అనేవి అత్యధికంగా ఉంటాయి. పుట్టిన వెంటనే తల్లిపాలు తాగినట్లయితే 6 నెలల వరకు కంపల్సరీగా తల్లిపాలు తాగాలి. తల్లిపాలలో వ్యాధులను నిర్మూలించేటువంటి పోషకాలు ఎక్కువ ఉంటాయి. తల్లిపాలు తాగడం వల్ల వ్యాధులను తట్టుకునేటువంటి ఇమ్యూనిటీ పవర్ బాగా అభివృద్ధి చెందుతుంది. పిల్లలలో కొన్ని వ్యాధులు వాటి దరిదాపుకే రావు. పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు కంపల్సరీగా తల్లిపాలు ఇవ్వాలి. రోజుకి 2 నుంచి 3 సార్లు తల్లిపాలు బిడ్డ తాగాలి. అలా తాగితే మంచి ఆరోగ్యంగా పెరుగుతారు. తర్వాత అదే కాకుండా తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలా పాలు కానీ ఇవ్వకపోతే తల్లిలో కొన్ని రకాల వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల తల్లిలో గర్భాశయ క్యాన్సర్ కానీ, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఇటువంటి రాకుండా, మోషన్స్ కానీ ఇటువంటి రాకుండా భయపడతాయి. తల్లిలో శరీరం యొక్క బరువు తగ్గడం అనేది జరుగుతుంది తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల. అందువల్ల కంపల్సరీగా 6 నెలల వరకు ఇవ్వాలి. 6 నెలల నుంచి కూడా 2 సంవత్సరాల వరకు కూడా బిడ్డకు పాలు ఇవ్వచ్చు. మినిమం రోజుకి బిడ్డకు పుట్టినటువంటి బిడ్డకు 2 నుంచి 3 గంటలకు ఒకసారి పాలు బిడ్డకు ఇచ్చినట్లయితే బిడ్డ ఆరోగ్యంగా హ్యాపీగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత మెదడు అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది తల్లిపాలు తాగడం వల్ల. అందువల్ల 2 సంవత్సరాల వరకు కూడా కంపల్సరీగా తల్లిపాలు అనేవి తాగాలి.